హాయ్ ఫ్రెండ్స్, జయ నరసింహ. మనం యాదగిరిగుట్ట వెళ్దామా? ఇంట్లో బయలుదేరే ముందు మా ఇంటి వినాయకుడి ఫోటో అది. కారులో బయలుదేరుతున్నాం. ఇప్పుడు యాదగిరిగుట్ట అంతా మారిపోయింది, చాలా డెవలప్మెంట్ అయిపోయింది. చాలా పెద్ద విశాలంగా తయారు చేశారు. నీట్గా ఏరియా కూడా చాలా బాగుంది. పైనుంచి చూస్తే కింద యాదగిరిగుట్ట టౌన్ అంతా అలా కనిపిస్తుంటుంది. అసలు నిజంగా యాదగిరిగుట్ట రూపురేఖలు చాలా మారిపోయాయి దాంట్లో డౌటే లేదు. వండర్ఫుల్గా ఉంది. అసలు చాలామంది చూసుంటారు, మళ్ళీ చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళండి ఈరోజు ఇమ్మీడియట్గా. పైన ఎండాకాలం కదా, ఫుల్ ఇది కూడా వేశారు మనకు కాళ్ళకు వేడి తగలకుండా. పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా పెద్ద ప్రాంగణం అనమాట. ముందున్న గుడి కంటే పెద్ద ప్రాంగణం. గుడి నుంచి బయటికి రాగానే ఆ దీపాలు అలా కనిపిస్తుంటాయి, లోపల దీపాలు. ఎక్కడైనా కెమెరా నాటవాళ్ళు కదా ఇంట్లో, ఇన్సైడ్ ది టెంపుల్స్ మనం ఒకటి బయటికే తీసుకోవాలి. కాకపోతే ఈ బయటికి తీసినా కూడా మనం అక్కడ గుట్టకు పోయినట్టు ఒక ఫీలింగ్స్తో మనం చూడాలి. హాయిగా జై నరసింహ అనుకుంటూ హాయిగా వండర్ఫుల్ దర్శనం జరిగింది హ్యాపీగా. ఇది అక్కడ షెడ్ వేశారు నడుచుకుంటూ పోవడానికి. ఇది జనరల్ క్యూ. ఈ జనరల్ క్యూ పెద్దగా ఉంది, పబ్లిక్ క్యూ. మేము కొంచెం విఐపి ఏదో పాస్ తీసుకొని వెళ్ళాం కాబట్టి అక్కడ వెయిటింగ్లో ఉన్నాం. ఇది నరసింహ మూల విరాట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అదే గోపురం పైన కనిపిస్తుందా, శంకు చక్రం ఉందా గోపురం, అదే మన గోల్డెన్ గోపురం కడుతున్నారు అనమాట పైన. కార్స్ కనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది దగ్గర. చాలా బాగా జరిగిందండి దర్శనం. నమో నారాయణ. వీడియో తీస్తున్నా, వీడియో. హాయ్, ఎక్కడికి వచ్చాయండి? యాదగిరిగుట్ట. యాదగిరి దర్శనం బాగైందా? సూపర్. గోల్డెన్ గోపురం కూడా అక్కడ యాదగిరిగుట్టలో కడుతున్నారండి. ఇంకా అది ఇంకా రెడీ అయ్యడానికి కొంత టైం పడుతుంది. బాగా జరిగింది దర్శనం అంతా, చూసుకున్నాం హాయిగా. బాగుంది యాక్చువల్గా. దీపాలంకారం లోపల నుంచి మనం బయటికి ఎక్కేటప్పుడు కింద దిగేంత దేవుడిని చూసుకొని పైకి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ షాండ్లర్స్ లైట్లక పెద్ద పెద్ద లైట్లు పెట్టారు లోపల. చాలా బాగుంది అసలు ఆ వ్యూ కానీ, టెంపుల్ వ్యూ కానీ, టెంపుల్ చుట్టుపక్కల ఇది కూడా కొత్తగా ఇప్పుడు చేశారు, బాగుంది. శిల్పాలన్నీ పెట్టేసి మంచి ఇది అండి నేను చెప్పింది. దీపాల లోపల నుంచి మనం బయట నుంచి వస్తే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఫొటోస్ కోసం అంతా ఇక్కడ అలౌడ్ చేశారు కెమెరాస్. జస్ట్ గుడి నుంచి బయటికి రాగానే అనమాట. ఈ ఏరియాలో ఫోటోగ్రఫీ అలౌడ్ అనమాట, కాబట్టి అక్కడ ఫోటో తీసుకున్నాం. ఇది బయట ప్రాంగణం, పెద్ద ప్రాంగణం. ఇది మా ఇంట్లో ఉండే పెద్ద సాయిబాబా ఫోటో. అది అక్కడ గుడి నుంచి బయటకు వచ్చిన ఫొటోస్. ఇలా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ కొంతమంది పాపం నడవలేని వాళ్ళు వస్తే, వీల్ చైర్లో వస్తే వాళ్ళకి హెల్ప్ కూడా చేశాను నేను. బట్టి వాళ్ళని కొంచెం పైకి తీసుకొచ్చేంత, కొంచెం స్టీప్గా ఉంటుంది కదా, కొండ కదా, స్టీప్గా ఉంటుంది. రిటర్న్లో అక్కడ హోటల్లో మేము టిఫిన్ చేసాం. ఆ హోటల్లో ఆ బొమ్మలన్నీ పెట్టేసి అమ్మేస్తున్నారు అక్కడ. చాలా బాగుంది అసలు. యాదగిరి ట్రిప్పు ఒక సండే పూట హాయిగా పొద్దున పోతే సాయంత్రం వరకు హాయిగా టైంపాస్ అయిపోద్ది. దైవ దర్శనం ప్లస్ పార్కులు. సుందరపురం కూడా బాగుంటుంది అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి. సురేంద్రపురం కూడా చాలా బాగుంటుంది అక్కడ, అది కూడా చూడండి. ఇది మా రైల్వే సొసైటీ వాళ్ళు ఏదో వెంచర్ చేస్తున్నారు యాదగిరిగుట్టలో. అక్కడ ల్యాండ్ అంతా ఫుల్ డెవలప్ అయిపోయింది. యాదగిరిగుట్ట చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ డెవలప్ అయిపోయింది. చాలా సేపు అయిపోయింది లంచ్కి, అందుకనే ఆకలిస్తుంది అంటున్నాను అనమాట. అక్కడ హోటల్లో లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. అక్కడ మా సొసైటీ వెంచర్ కూడా, హౌస్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు పెద్ద వెంచర్ చేస్తున్నారు, ప్లాట్లు అమ్ముతున్నారు. ఇదే ప్లాట్లో ఏరియా కూడా చూసాం, పక్కనే యాదగిరిగుట్ట పక్కనే అది. సో అది కూడా అట్లాగే పోయి చూసుకొని వచ్చాం. ఈ బొమ్మలు, కొయ్య బొమ్మలక మంచి బొమ్మలు షాప్ అది. హోటల్ దగ్గర పెట్టి అమ్మేస్తున్నాడు. మళ్ళీ హోటల్ వచ్చింది సీను. జయ నరసింహ. స్టార్ట్ అయింది ఇప్పుడే. అదే గోపురం పైన కనిపిస్తుందా, శంకు చక్రం ఉందా గోపురం, అదే దేవుడిది గోపురం. కార్స్ కనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది దగ్గర. చాలా బాగా జరిగిందండి దర్శనం. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. నమో నారాయణ. నా శ్రీదేవి మంచిగా వీడియో తీస్తున్నా, వీడియో. చూస్తున్నాను. దర్శనం బాగైందా? బాయ్.